నెక్స్ట్ టాపిక్, ఈ టాక్సీవే డిజైన్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో ఒక సాల్వ్డ్ ఎగ్జామ్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేస్తాం. ఈ టాక్సీవే డిజైన్లో మనకు ఈ 3 టైప్స్ ఆఫ్ కరెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, ఆఫ్ ట్రాకింగు, మినిమం టర్నింగ్ రేడియస్, ఈ మూడిట్లో ఏదైతే ఎక్కువ రేడియస్ అనేది వస్తుందో మనకు ఆ రేడియస్ని తీసుకొని మనం ఈ టాక్సీవే డిజైన్లో దాన్ని అప్లై చేస్తాం. సో ఫస్ట్ మనకు ఇక్కడ ఒక సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసుకుంటే సమ్ గివెన్ డేటా అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. కంప్యూట్ ద టర్నింగ్ రేడియస్ ఆఫ్ an exit with design speed of 80 km/h. సో మనకు డిజైన్ స్పీడ్ అనేది ఇచ్చాడు v = 80 km/h. సో మనకు ఇది మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలన్నమాట. ఓకేనా. సో మనకు 80 × 5/18 చేస్తే మనకు 22.22 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో ఇది డిజైన్ స్పీడ్ అండ్ టాక్సీవే. నెక్స్ట్ అదేవిధంగా ఫర్ ద వీల్ బేస్ ఈజ్ 17.7 మీటర్. సో మన గివెన్ డేటాలోనే వీల్ బేస్ కూడా ఇచ్చాడు. వీల్ బేస్ W = 17.7 మీటర్. వీల్ థ్రెడ్ ఈజ్ 6.62 మీటర్. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ టాక్సీవే ఈజ్ 23 మీటర్. ద మినిమం టర్నింగ్ రేడియస్ ఆఫ్ సబ్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్. సో సబ్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఆ టర్నింగ్ రేడియస్ వచ్చి మనకు ఇచ్చినాడు, అది 135 మీటర్ ఇచ్చినాడు. సో ఇది మినిమం అనమాట. ఓకేనా. మినిమం టర్నింగ్ రేడియస్ ఆఫ్ సబ్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ 135 మీటర్. సో మనం 3 రేడియస్లను కనుక్కోవాలి. ఫస్ట్ వచ్చి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ క్రైటీరియాలో ఆ ఎగ్జిట్ వే యొక్క రేడియస్ కనుక్కోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి టాక్సీవే రేడియస్ కనుక్కోవాలి. మూడోది వచ్చి మినిమం టర్నింగ్ రేడియస్. కానీ మనకు గివెన్ డేటాలోనే మినిమం టర్నింగ్ రేడియస్ అనేది ప్రొవైడ్ చేశాడు. సో ఇది మనకు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు కనుక్కోవాల్సింది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ క్రైటీరియా ఒకటి, నెక్స్ట్ ఆఫ్ ట్రాకింగ్లో ఉన్న రేడియస్ ఒకటి. సో ఫస్ట్ మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లోది రేడియస్ చూసుకుంటే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క ఫార్ములా చూసుకుంటే E + F = v²/gr. సో మనకు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్సు మనకు ఈ యొక్క టాక్సీవేలో సూపర్ ఎలివేషన్ అనేది 0 కాబట్టి ఎటు ఏం ఉండదు కాబట్టి E = 0. సో F లాటరల్ ఫ్రిక్షన్. ఓకేనా. కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ వచ్చి యాజ్ పర్ ICEO 0.13. ఓకేనా, 0.13. సో v² 22.22 హోల్ స్క్వేర్ బై g వచ్చి 9.8. మనం కనుక్కోవాల్సింది R వాల్యూ. ఓకేనా. సో కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ యాజ్ పర్ ICO 0.13. సో v² వచ్చి 22.22, g వచ్చి 9.8, మనం కనుక్కోవాల్సింది R. సో R = దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే R వాల్యూ వచ్చి 388.24 మీటర్. సో ఇది ఫస్ట్ కేసు. ఓకేనా. అంటే రేడియస్లో ఫస్ట్ రేడియస్ అనమాట సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ క్రైటీరియాలో. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఆఫ్ ట్రాకింగ్. సో ఆఫ్ ట్రాకింగ్లో హారెంజెఫ్ ఈక్వేషన్ చూసుకుంటే R = 0.388 × W². సో W వచ్చి మనకు 17.7. ఓకేనా. నెక్స్ట్ బై 0.5 × T వచ్చి మనకు టాక్సీవే విడ్త్ వచ్చి 23 మీటర్. 23 - S. సో S వచ్చి మనకు డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ మిడ్వే ఆఫ్ మెయిన్ గేర్ అండ్ ఇన్నర్ ఎడ్జ్ ఆఫ్ టాక్సీవే. సో S మనం ఇక్కడ చూస్తే WT/T + E. సో WT మనకు గివెన్ డేటాలో WT ఇచ్చాడు అనమాట. ఓకేనా. WT మీన్స్ వీల్ థ్రెడ్. సో వీల్ థ్రెడ్ వచ్చి 6.62 ఇచ్చినాడు బై 2 + E. మనకు యాజ్ పర్ ICAO ఎడ్జ్ డిస్టెన్స్ అనేది 6 అనమాట. ఓకేనా. ఇది స్టాండర్డ్ ఎడ్జ్ డిస్టెన్స్ అనేది 6. 6.62 / 2 + 6 మొత్తం సింప్లిఫై చేస్తే మనకు 9.31 మీటర్ వస్తుంది. సో అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. మనకు హారెంజెఫ్ ఈక్వేషన్ వచ్చి R = 0.388 W² బై 0.5 × T - S. సో అన్ని వాల్యూస్ మనకు ఉన్నాయి. ఒక S ఒకటే మనం ఇక్కడ మెజర్ చేసాం. సో T వచ్చి మనకు గివెన్ డేటాలో ఇచ్చాడు, W కూడా మనకు గివెన్ డేటాలో ఇచ్చినాడు 17.7. సో మొత్తాన్ని దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే R రేడియస్ వాల్యూ వచ్చి 55.50 మీటర్². సో మీటర్స్. సో ఇది సెకండ్ రేడియస్ అనమాట. సో ఫస్ట్ రేడియస్ ఎంత వచ్చింది మనకు 388
58.24 మీటర్, సెకండ్ వన్ వచ్చి 55.5 మీటర్స్, థర్డ్ వన్ వచ్చి మనకు ఆల్రెడీ గివెన్ డేటాలో ఇచ్చినాడు 135 మీటర్స్. సో థర్డ్ వన్ వచ్చి ఇక్కడ ఉంది, మనకు గివెన్ డేటాలను ప్రొవైడ్ చేస్తున్నాడు. మినిమం టర్నింగ్ రేడియస్ ఆఫ్ సబ్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి 135 మీటర్. ఓకేనా. సో ఈ 3 ఈక్వేషన్లో చూసుకుంటే, సో యూజ్ మ్యాక్సిమం రేడియస్ అనమాట. మనం ఏదైతే మనకు మినిమం టర్నింగ్ రేడియస్, నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రేడియస్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఆఫ్ ట్రాకింగ్ అంటే హారంజాఫ్ ఈక్వేషన్, ఈ మూడిట్లో మనకు మ్యాక్సిమం వచ్చి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ది ఉందన్నమాట రేడియస్, అది 388.24 మీటర్. సో మ్యాక్సిమం మనం రేడియస్ తీసుకోవాలి కాబట్టి ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క రేడియస్ తీసుకుంటాం. సో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏదైతే మనకు రేడియస్ ఉందో ఆ రేడియస్ని బేస్ చేసుకొని మనం ఈ టాక్సీవే యొక్క డిజైన్ అనేది చేస్తాం అనమాట. సో డిజైన్ ఆర్, సో ఈ ఆర్ వచ్చి మనకు ఎగ్జిట్ వే రేడియస్ అనమాట. సో ఈ ఎగ్జిట్ వే రేడియస్ని బేస్ చేసుకునే టాక్సీవే డిజైన్ అనేది మనం చేస్తాం. సో ఇది మనకు టాక్సీవే డిజైన్ గురించి. సో ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.